హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి మొత్తం 7 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ 7 కండిషన్స్ ఆధారంగా ఈ 26వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మీకు వీడియో అనేది క్లియర్ చేస్తున్నాం. మీకున్న డౌట్స్ని వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఆల్రెడీ అయితే ఫస్ట్ కండిషన్ చెప్పారు. ఈ మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి ఇచ్చే 3,500 ఇళ్లలో సొంత జాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ ఇండ్లు ఇస్తున్నారు. సో జాగా లేని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మీరు డిస్పాయింట్ కాకండి. ఇవే కాకుండా పేదరిక స్థాయిని బట్టి ఒకరొకరికొక ర్యాంక్ అయితే కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు అడిగే 7 క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు చూసే 7 క్వశ్చన్స్ ఏంటి అనేది చూద్దాం. 95% అయితే మనకు సర్వే కంప్లీట్ అయిపోయింది. జనవరి 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో చర్చ జరిపిస్తారు. వీళ్ళు కరెక్ట్ పేదవాళ్ళ కాదా, వీళ్ళు ఏమైనా తప్పులు చెప్తున్నారా తెలుసుకొని తుది జాబితా అనేది రెడీ చేస్తారు. 26వ తారీఖు నాడు మనకు ఇల్లులు ఎవరెవరికి వచ్చినాయి అనేది లబ్ధిదారుల పేర్లు అయితే ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో ఊళ్ళో ఒక్కో గ్రామంలో ఎంతమందికి ఏ మనకు ఇప్పుడు స్కీమ్లలో వచ్చింది అనేది వాళ్ళ స్కీమ్స్ అండ్ వాళ్ళ పేర్లు కూడా గ్రామ పంచాయతీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇళ్ళ 7 క్వశ్చన్స్ చూసుకుంటే, పేదలలో నిరుపేదలు ఇంటి అవసరం ఎక్కువగా ఉండి దాన్ని సమకూర్చుకునే స్తోమత లేని వారి జాబితాను ప్రాధాన్యత క్రమంలో రూపొందించారు. సో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, సొంతిల్లు ఉందా లేదా, ఒకవేళ ఉంటే పైన కప్పెట్లుంది, ఇంటి విస్తీర్ణం అంటే మీకు ఎంత జాగుంది, మీ కుటుంబ ఆదాయం ఏంటి, మీ వృత్తి ఏంటి, ఆదాయ మార్గం ఏమిటి. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారు, పైసలు వస్తున్నాయా లేదా, అట్లా కుటుంబ స్థాయిని ధృవీకరిస్తారు. ఈ ప్రశ్నలతో పాటు ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితి, గతంలో మీకు ఏమైనా ఇల్లు వచ్చిందా లేదా తదితర వివరాలు కూడా చెక్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇంటి పన్ను కడుతుర్రా, ఆదాయ పన్ను కడుతుర్రా, కారు, ట్రాక్టర్ లాంటి ఏదైనా పెద్ద వాహనం ఉందా, బ్యాంకు రుణాలు ఏమైనా తీసుకున్నారా, వాటన్నిటిని చెక్ చేస్తారు. పట్టాదారు పాస్తు పుస్తకం నుండి మీకు ఎంత భూమి ఉందనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇలా 360 డిగ్రీల కోణంలో వివరాల సేకరణ ఉంటుంది. తర్వాత ఇది కాకుండా ఫస్ట్ జాగున్న వాళ్ళకి, ఆ జాగున్నలో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఎవరు, నిరుపేద వితంతువు, సంపాదన మార్గం లేనివారు, దివ్యాంగులు, సపాయి వాళ్ళు, పనికి ఆహార పథకం కూలీలు, వ్యవసాయ కూలీలు, సాధారణ కూలీలు, వీళ్ళకు ర్యాంక్స్ అనేవి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు, గవర్నమెంట్ ఇస్తేనే వాళ్ళకి ఇల్లులు కనుక వాళ్ళకు ఒక 1 మార్క్ ఎక్కువ ఇస్తుండొచ్చు. ఈ విధంగా పేదలను క్లియర్ చేసి, అంటే ఇప్పుడు 80 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 80 లక్షల అప్లికేషన్ల నుంచి మొత్తం 4,50,000 అప్లికేషన్లను మాత్రమే ఉంచాలంటే ఎన్ని క్వశ్చన్స్ రెడీ చేయాలి, ఎంతమందిని అవుట్ చేయాలి అంటే 80 లక్షల నుంచి ఓన్లీ 4 లక్షల మందిని మాత్రమే ఇప్పుడు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కనుక చాలా స్ట్రిక్ట్గా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఫస్ట్ జాగున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ ఫేజ్లో జాగతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పారు. నెక్స్ట్ ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా పంపి జాబితాలోని వారి ఇల్లును మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. తర్వాత ఇళ్ళ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. పునాది మీరు బేస్మెంట్ వేసిన తర్వాత తొలి ₹1,00,000 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు బేస్మెంట్ వేస్తేనే మీకు ₹1,00,000 రిలీజ్ చేస్తారు. ఏమేమి పరిశీలిస్తున్నారు, 360 డిగ్రీ వెరిఫికేషన్ అంటే ఇంటి పన్ను, ఆదాయ పన్ను కడుతున్న వారు, కారు ఉన్నవారు, ఆధార్ కార్డు ద్వారా మీకు ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎక్కడుంది, అవన్నీ వివరాలు సేకరిస్తారు. పేదరికం ఎక్కువ ర్యాంక్ ఎవరెవరికి ఇస్తారు, వితంతువుకి, సింగిల్ చైల్డ్కి, దివ్యాంగులకు, సపాయి వాళ్ళకు, పనికి ఆహార పథకం కూలీలు, వ్యవసాయ కూలీలు, వీళ్ళ టార్గెట్ వీళ్ళకి ఇవ్వాలని. ఇలా ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారనమాట. ఈ విధంగా మనకు 26వ తారీఖు నాడు వీటన్నిటిని చెక్ చేసి అత్యంత నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4,50,000 ఇళ్లను మీకు తెలిసిందే, ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి 3,500 ఇల్లులు. నియోజకవర్గానికి 3,500 ఇల్లు అంటే మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ఇది అప్డేట్. సో మీకు 25th వరకు ఇంకా ఫైనల్ పేరు అయితే రాదు. ఎవరైనా వచ్చిందని చెప్పినా మీరు ఎక్కువ నమ్మకండి. 26th రోజు మీకు
ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మీకు గ్రామ సభలో మీ ఊర్లో గ్రామ సభలు జరిపి ఎవరైనా అధికారులు మీకు ఇల్లు వచ్చిందని చెప్తేనే నమ్మండి. ఇల్లు వచ్చింది మాకు పైసలు ఇవ్వండి అని ఎవరు అడగరు. ఒకవేళ అడిగితే అదేదో ఫేక్ అన్నట్టు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ అయితే ఎక్కడ చెప్పలేదు మీకు ఇల్లు వచ్చింది మీరు 1000 రూపాయలు ఇయ్యిరి 2000 ఇయ్యిరి అని. ఎవరో 2-3 కామెంట్ చేసిర్రు మాకు ఇల్లు వచ్చింది 1000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు. అట్లా గవర్నమెంట్ అయితే చెప్పలేదు ఇల్లు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 1000 తీసుకోమని. మీరు ఇవ్వకండి. గవర్నమెంటే సెలెక్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఈ మధ్యలో సెలెక్ట్ చేసేలేదు ఎవ్వరు ఉండరు. మొబైల్ యాప్ ద్వారా అయితే ఈ జాబితాని రెడీ చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.